హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా వీక్లీ కిచెన్ క్లీనింగ్. ఈ టిష్యూస్ నేను డీమార్ట్లో తీసుకున్నాను ఆర్గామి అనే ప్రోడక్ట్ నుంచి. సో చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. నాకు కాస్ట్ ఐడియా లేదు. ఇన్ కేస్ ఈసారి వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఎంత కాస్ట్ ఏంటనేది. సో ఇలా బండిల్లా ఉంటుంది. మనం కావాలి అంటే యూస్ చేసుకొని పడేయచ్చు కూడా, లేదా రీయూస్ కూడా చేసుకోవచ్చు. నేనైతే వన్స్ కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా దాన్ని పడేస్తాను. మళ్ళీ రీయూజ్ చేయాలనిపించదు నాకు. సో మీరు కావాలంటే రీయూజ్ కూడా చేసుకోవచ్చు. నాకు డైలీ క్లీనింగ్ అంటే కుదరదు, ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి. సో వీక్లీ వన్స్ నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. స్టవ్ అండ్ సింక్ మాత్రం డైలీ క్లీన్ చేస్తాను. ఇంకా బౌల్స్ అవి మాత్రం వాష్ చేయను, జస్ట్ తుడుస్తాను అనమాట వీక్లీ. సో పండగలకి అలా మొత్తం గిన్నెలన్నీ వాష్ చేస్తాను. రెగ్యులర్గా మనం వాష్ చేస్తూనే ఉంటాం కాబట్టి సో నో ప్రాబ్లం. కిచెన్ క్లీన్ చేసే ముందు నేను డీమార్ట్కి వెళ్ళొచ్చాము. సో ఆ ఐటమ్స్ అన్నీ బాక్స్లోకి సదిరేయాలి. సో డైలీ కుదరదు కాబట్టి వీక్లీ వన్స్ నేను ఖచ్చితంగా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను. బాత్రూమ్స్, సింక్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. లేచిన వెంటనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయను. ఫస్ట్ టిఫిన్ చేసి లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్ కేస్ కుదిరితే లంచ్ తిన్నాకే స్టార్ట్ చేస్తాను. సో లంచ్ తిన్న తర్వాత ఎలాగో పడుకోవడమే కదా, ఆ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ 6 to 7 అయిపోతుంది నాకు క్లీనింగ్. మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. మళ్ళీ 1 వీక్ వరకు సో చిందరవందర అయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి సో ఆ వీక్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా బాబు ఇక్కడ ఉండడం లేదు కాబట్టి వీక్ డేస్లో కూడా ఇల్లు నీట్గా ఉంటుంది. వాడుంటే హాల్ మొత్తం బొమ్మలతో నింపేస్తాడు. సో కిచెన్లో గిన్నెలన్నీ తీసి కింద పైన వేస్తూ ఉంటాడు. అండ్ క్లీన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క బాక్స్ చెక్ చేస్తాను, ఏమైనా స్టాక్ ఉన్న ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని. సో వాటిని తీసేస్తాను, ఎందుకంటే ఎక్కువ డేస్ ఉండడం వల్ల మనం మర్చిపోతూ ఉంటాము కొన్ని సార్లు. సో వాటన్నిటిని పడేస్తాను అనమాట. అవి తినడం వల్ల మనకి అన్హెల్దీ కదా, అందుకనేసి అవన్నీ తీసేస్తాను. డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ సదిరేసి తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే మీరు మాత్రం ప్లాస్టిక్ అసలు తీసుకోకండి. నాకు స్టార్టింగ్లో తెలియక డీమార్ట్కి వెళ్ళాను పెళ్ళైన కొత్తలో. సో అక్కడ అట్రాక్ట్ అయ్యి అన్నీ ప్లాస్టిక్ తీసుకున్నాను. మీరైతే కొంచెం కాస్ట్ అయినా పర్లేదు కానీ స్టీల్ ఐటమ్సే తీసుకోండి స్టోరేజ్కి. నాకు అప్పట్లో తెలియలేదు, అప్పుడే ఫస్ట్ టైము ఎలాంటివి తీసుకోవాలి ఏంటివి అని కూడా ఐడియా లేదు. నేను అమ్మ అత్తని కూడా అడగలేదు. సో డైరెక్ట్గా ఇంకా అన్ని ప్లాస్టికే తీసేసుకున్నాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, అయ్యో అనవసరంగా అన్ని ప్లాస్టిక్ తీసుకున్నాను అనేసి. బట్ ఇప్పుడు వీటన్నిటిని రీప్లేస్ చేయాలన్నా చాలా కాస్ట్ అవుతుంది. సరే కొన్ని మంత్స్ వెళ్ళిన తర్వాత 1 by 1 చిన్నగా రీప్లేస్ చేద్దాము అనేసి ఇంకా అలానే ఉంచేసాను. సో నా సజెషన్ అయితే కొత్తగా తీసుకునే వాళ్ళు అన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకోండి, బెస్ట్ అవైతే. నేనైతే కిచెన్ క్లీనింగ్ని ఎక్కువ కాంప్లికేట్ చేయను, నార్మల్గానే క్లీన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఎలాగో క్లీన్ చేసుకోవాలి. సో టైం అంతా ఇక్కడే ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అనేసి నార్మల్గా క్లీన్ చేస్తాను. జస్ట్ కాలింగ్ స్ప్రే చేస్తాను. కాలింగ్ స్ప్రే చేసి ఈ క్లాత్తో క్లీన్ చేస్తాను. ఇది రీసెంట్గా నేను డీమార్ట్లో తీసుకున్నాను, చాలా యూజ్ అవుతుంది అనమాట క్లీనింగ్ టిష్యూ ఇది. వీటితో అయితే నాకు ఈజీగా పని అయిపోతుంది. స్టవ్ అయినా సరే, కౌంటర్ టాప్ అయినా సరే ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతున్నాను. క్లీన్ చేసే టయానికి ఏ క్లాత్లు ఉన్నాయి, ఎక్కడున్నాయి ఏంటి అని ఎత్తుక్కోకుండా మంచిగా ఈ టిష్యూ అయితే మనకి ఎదురుగా ఉంటుంది. సో వెంటనే ఒకటి చించేసుకొని హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు. కావాలంటే రీయూజ్ చేసుకోవచ్చు లేదా పడేయచ్చు. నాకైతే ఎక్కువగా గిన్నెలు ఉండేసి నిండుగా కిచెన్ ఉండాలి అంటే అస్సలు నచ్చదు. ఎంత లిమిటెడ్గా ఉంటే అంత బెస్ట్ అనిపిస్తుంది. అసలుకే పని లేట్ అయిపోతుందిరా బాబు అంటే నేను చూసుకోకుండా వాటర్ పడేసాను కింద. సో అవంతా స్ప్రెడ్ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు క్లీన్ చేయాలి, మళ్ళీ అది తడారే వరకు వెయిట్ చేయాలి. సో క్లీన్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్క్. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానమాట. అది వాడండి, ఇది వాడండి, స్టెయిన్స్ పోతాయి అది ఇది అని చెప్తారు. బట్ స్టెయిన్స్ అనేది వీక్లీ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే అవి ఆల్రెడీ పోతూనే ఉంటాయి. సో దానికోసం నిమ్మకాయ నీళ్ళని, వెనిగర్ అని అలా ఏమి యూజ్ చేయని అవసరం లేదు. ఎప్పుడో యూజ్ చేయకుండా స్టెయిన్స్ పట్టి ఉన్న వాటికి మాత్రం అలా ఇంగ్రీడియంట్స్ కావాలి. నార్మల్గా రెగ్యులర్గా క్లీన్ చేసుకునే వాళ్ళకైతే జస్ట్ కాలిన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి
ఇళ్లల్లో మార్బుల్స్ ఉంటున్నాయి, గ్రానైట్స్ ఉంటున్నాయి. సో దాని మీద కాలిన్ స్ప్రెడ్ చేయడం వల్ల ఈజీగా స్టెయిన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. మీరు ఇంతవరకు ఎప్పుడైనా యూజ్ చేయకపోతే ఈసారి యూజ్ చేయండి. సో రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఈ ఐడియా చెప్తున్నాను. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే వాళ్ళకి మాత్రం మీరు సోడా ఉప్పులో నిమ్మకాయ వేసి సంథింగ్ అలా చేస్తారు కదా, సో అవి ట్రై చేయండి. నాకైతే వర్క్ స్టార్ట్ చేసే వరకు బద్ధకంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే తినుంటాను కదా, సో నిద్ర వస్తూ ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేసి చిన్నగా స్టార్ట్ చేస్తాను. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం కంప్లీట్ అయిన తర్వాతే కూర్చుంటాను. అప్పటి వరకు చేస్తూనే ఉంటా. మీరు కూడా అంతేనా? నేను సెల్ఫ్లో కవర్స్ మార్చను. పేపర్ కాదనమాట నేను యూజ్ చేసింది, సెల్ఫ్ షీట్స్ ఉంటాయి కదా, సో ఆ షీట్స్ యూజ్ చేశాను. సో అందుకే వాటిని కాలిన్తో క్లీన్ చేసి మళ్ళీ దాన్నే యూజ్ చేస్తాను. ఇన్ కేసు బాగా స్టెయిన్స్ పడి నల్లగా అయిపోయింది అనిపిస్తే అప్పుడు చేంజ్ చేస్తాను. అప్పటి వరకు వాటిని వాష్ చేసుకోవచ్చు, లేదా మనం కాలిన్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా షీట్స్ వస్తున్నాయి అతికించుకునేవి, సో అవైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అవి జరగవు అనమాట. మనము గిన్నెలు లాగినా సరే అవి ఏ ప్లేస్లో ఉంటాయో ఆ ప్లేస్లోనే ఉంటాయి. సో అవి తెచ్చుకోండి ఇన్ కేస్ మీకు దొరికితే. ఇప్పుడు మార్కెట్లో చాలా చోట్లనే అవైలబుల్ ఉన్నాయి. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు ఓన్లీ షీట్సే దొరికాయి, సో ఆ షీట్సే యూజ్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం కాస్ట్ ఉన్నాయి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. మనం పేపర్స్ అయితే తడిసిపోతూ ఉంటాయి, లేదంటే చినిగిపోతూ ఉంటాయి. సో మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి, అదొక పని. సో ఇలా షీట్స్ తెచ్చేసుకున్నామంటే మనం వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవచ్చు, లేదంటే క్లీన్ చేసేసుకోవచ్చు. లైట్ వాటర్తో తడిపి వాష్ చేసుకోవచ్చు. అలాగైనా సరే స్టవ్ని కూడా నేను మోస్ట్లీ కాలిన్తోనే క్లీన్ చేస్తాను. ఇన్ కేసు బాగా స్టెయిన్స్ ఉన్నాయి అనిపిస్తే విమ్ బార్ ఉంటుంది కదా, విమ్ బార్ స్ప్రెడ్ చేసేసి కొద్దిసేపు ఉంచేసి క్లీన్ చేస్తాను. సో గ్లాస్ ఐటెం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది నాకైతే. మనం ప్రతిసారి స్టవ్ని వాటర్తో క్లీన్ చేయడం వల్ల బర్నర్స్ అండ్ నాబ్స్కి రస్ట్ వస్తుంది. అలా సిలుం వచ్చిన ప్రతిసారి అవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి చిన్నగా. సో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు అంటే కాలిన్ లాంటి లిక్విడ్స్ తీసుకోవాలి. సో వాటిని అయితే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. స్ప్రింకిల్ చేసేసుకొని వెంటనే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఆ నాబ్స్లోకి అండ్ బర్నర్స్ ద్వారా వాటర్ వెళ్ళకుండా ఉంటాయి. అండ్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ బ్లాక్ అవ్వకుండా గ్యాస్ ఈజీగా వస్తూ ఉంటుందన్నమాట. లేదంటే కడిగిన తర్వాత చాలామంది ఫేస్ చేస్తారు, మంట సరిగా రాదు కొద్దిసేపు వరకు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే వాటర్తో ఎక్కువ సార్లు క్లీన్ చేయకూడదు. ఎంత వీలైతే అంత తడి క్లాత్తో కానీ, లేదా ఎప్పుడైనా ఇంకా బాగా స్టెయిన్స్ ఉన్నాయి అనుకుంటే తప్ప మనం వాటర్తో ఎక్కువగా క్లీన్ చేయకూడదు. అండ్ మనం ఎప్పుడైనా సరే స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు. దానివల్ల స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. ఇన్ కేసు స్టవ్కి దగ్గరలో టైల్స్ మీద బాగా స్టెయిన్స్ ఉంటే తప్ప మీరు నార్మల్ టైంలో అయితే స్పాంజ్ కానీ ఇలా క్లాత్ని కానీ యూజ్ చేయండి. నాకు స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కిచెన్లో. సో అందుకే నేను ఇలా బాస్కెట్ తీసుకున్నాను డీమార్ట్లో. బాస్కెట్ తీసుకొని అందులో మసాలాలన్నీ పెట్టేస్తాను. అండ్ స్పూన్స్కి కూడా ఒక చిన్న బాస్కెట్ తీసుకున్నాను. అండ్ అలాగే ఆయిల్స్, సాసులు పెట్టుకోవడానికి ఇంకొక చిన్న బాస్కెట్ వచ్చింది. దీనికి అటాచ్డ్ వచ్చాయన్నమాట 3 బాస్కెట్స్. సో స్టాండ్ పెట్టుకోవడానికి లేదు కదా, సో స్టాండ్లో ఒక పార్ట్ తీసి నేను ప్లేట్స్ అన్నీ అందులో సదిరేసాను అనమాట, ఈజీగా ఉంటుంది అనేసి. ఇలా వాటికి ఆర్గనైజ్గా ఉంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది కిచెన్ చూడడానికి. సో అందుకే ఇలా ప్రిఫర్ చేశాను. ఎప్పుడైనా మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. సో పైన ఏదైనా డస్ట్ ఉంటే కింద పడిపోతుంది కదా, సో కిందకు వచ్చేసరికి నెమ్మదిగా మనం అన్నీ క్లీన్ చేస్తాం కాబట్టి సో ఆ డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో కింద నుంచి స్టార్ట్ చేసామంటే మళ్ళీ పైన ఉన్న డస్ట్ అంతా కింద పడిపోతుంది కదా, సో వేస్ట్ ఆఫ్ టైమ్. మోస్ట్లీ అందరు అలానే చేస్తారు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనకి స్టాండ్ ఉంటే సగం గిన్నెలన్నీ స్టాండ్లోనే ఉంటాయి, సో ఆర్గనైజ్గా ఉంటాయి. బట్ మాకు స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, కాకపోతే ఎందుకు మళ్ళీ మేకులు కొట్టి ఇల్లును వేస్ట్ చేయడం అనేసి సో మేకులు కొట్టలేదు. ఇంక ఇలా బాస్కెట్లో పెట్టేసుకుంటున్నాను. నేను డీమార్ట్ నుంచి సరుకులు తెస్తాను కదా, సో సరుకులు తెచ్చిన తర్వాత కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ని ఇలా బాస్కెట్లో ప్లేస్ చేస్తాను. ఆయిల్ పెట్టుకునే బాస్కెట్ కాబట్టి దీని మీద మళ్ళీ నేను టిష్యూ వేస్తాను. సో దానివల్ల ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ మనం నార్మల్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. కావాలి అనుకున్నప్పుడు ఆ టిష్యూని తీసేస్తే సరిపోతుంది. సో ప్రతి బాస్కెట్కి నేను అలానే పెట్టేస్తాను, టిష్యూస్ పెడతాను. సో ఏదైనా మరకలు పడ్డా దానికి అంటుకుంటాయి కాబట్టి.
మీరు కూడా ఏదైనా కవర్స్ ఉన్నప్పుడు వాటిని పడేయకుండా సో నీట్గా కట్ చేసేసుకొని ఇలా బాస్కెట్స్ ఉంటే ఆ బాస్కెట్స్లో వేసేసుకోవచ్చు. సో డస్ట్ పట్టింది అన్నప్పుడల్లా మనం రీప్లేస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. బాస్కెట్లు కూడా నీట్గా ఉంటాయి. మేము ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి ఆబ్వియస్లీ ఇల్లు నీట్గానే ఉంచుకుంటాము. ఎందుకంటే వేరే వాళ్ళైనా అంతే కదా. సో మన సొంత ఇల్లు ఎలా ఉంచుకోవాలో అలానే ఉంచుకుంటాము మోస్ట్లీ. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, వీక్లీ వన్స్ అయినా. ఈ ఇంట్లో కిచెన్ చాలా బెటరు. మేము ప్రీవియస్గా ఉన్న ఇంట్లో మాత్రం చాలా చిన్నగా ఉండేది, ఒక్కళ్ళు కూడా పట్టరనమాట, అలా ఉంటుంది కిచెన్. సో ఈ కిచెన్ కొంచెం బాగానే ఉంది, బట్ సెల్ఫ్లు తప్ప ఇలాంటి హ్యాంగర్స్ ఏమి ఇవ్వలేదు. ఇది నేను చైనా బజార్లో తీసుకున్నాను హ్యాంగ్ చేసేది. సో ఇది తీసుకొచ్చి ఇంకా ఇలా స్పూన్స్ అన్నిటిని హ్యాంగ్ చేసుకుంటాను. ఈజీగా ఉంటుంది, కర్రీ చేసేటప్పుడు కావాల్సింది తీసుకోవచ్చు. హ్యాంగర్ పైన లైట్ ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తాను కదా, సో లైట్ కోసం అని అలా అరేంజ్ చేశారు మా తమ్ముడు హస్బెండ్ కలిసి. సగం కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా 2 rows ఉన్నాయి. స్టవ్ కింద ఓపెన్ ప్లేస్ ఉంది, అది క్లీన్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోతాయి. ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేయాలి. తర్వాత మనం ఎప్పుడైనా తీసిన గిన్నెను కానీ బాక్స్ని కానీ తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాము అంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సో తీసిన వెంటనే మళ్ళీ ఎక్కడుందో అక్కడే పెట్టేస్తే ఈజీగా ఉంటుంది, వెతుక్కోకుండా కూడా ఉంటాము. పోపు గింజలైనా సరే ఏదైనా పిండి అయినా సరే వేటి ప్లేస్లో వాటిని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది కిచెన్ నీట్గా ఉంటే బొద్దింకలు రాకుండా ఉంటాయి, బాత్రూమ్ నీట్గా ఉంటే బొద్దింకలు రాకుండా ఉంటాయి, అలా ఇలా అంటూ ఉంటారు కదా. బట్ కాకపోతే క్లీన్గానే ఉంటాయి ప్రతి ఒక్కరింట్లో కిచెన్. కానీ పైప్ లైన్స్ ఉంటాయి కదా, కిచెన్ పైప్ లైన్స్ కానీ బాత్రూమ్ పైప్ లైన్స్ లోపలికి వెళ్ళి ఎవరు క్లీన్ చేయరు కదా. సో దానివల్ల మనకి బొద్దింకలు వస్తూ ఉంటాయి. సో వాటిని మనం నిర్మూలించాలి అంటే కిచెన్ పైప్ లైన్ దగ్గర బాత్రూమ్ పైప్ లైన్స్ దగ్గర ఏదన్నా బొద్దింకలకు సంబంధించిన లిక్విడ్ అప్లై చేస్తూ ఉంటే డైలీ మనకి బొద్దింకలు అనేవి కొంచెం రాకుండా ఉంటాయి. మోస్ట్లీ బొద్దింకలు పురుగులు అనేవి ఓల్డ్ హౌజెస్లో ఉంటాయి ఎక్కువ, న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన హౌజెస్లో చాలా తక్కువ. ఎందుకంటే పైప్ లైన్స్ అనేవి నీట్గా ఉంటాయి కాబట్టి సో రావు. ఓల్డ్ హౌజెస్లో మాత్రం ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి కాబట్టి అవన్నీ డస్ట్తో ఉండిపోతాయి. సో అందుకనేసి బొద్దింకలు వస్తూ ఉంటాయి. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే విలేజెస్లో ఎవరింట్లో అయినా బొద్దింకలు వచ్చి ఇలా ఉంటున్నాయి అన్న కంప్లైంట్స్ ఉండవు. ఎందుకంటే అక్కడ పైప్ లైన్స్ కానీ ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ ఉండవు. సో నీట్గా ఉంటాయి కాబట్టి బొద్దింకలు పురుగులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనకి సిటీలో ఏంటంటే పైప్ లైన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద పైప్ లైన్స్, సో వాటి ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అందుకే మన దగ్గర కొంచెం బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత బొద్దింకలు అనే బాధ లేదు. లాస్ట్ టైం ఉన్న హౌస్లో మాత్రం బాగా ఉండేవి బొద్దింకలు. ఎంత నీట్గా ఉంచుకున్నా సరే అవి వస్తూనే ఉంటాయి. సో వాటిని మనం స్టాప్ చేయలేము. ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ కాబట్టి అందుకే ఈ హౌస్లోకి వచ్చాము. ఓల్డ్ హౌస్ అయితే ఈసారి తీసుకోవద్దనే ఫిక్స్ అయ్యి వచ్చాము. సో బై లక్లో మాకైతే కొత్త బిల్డింగే దొరికింది. సో ప్రశాంతంగా ఉంది. మనం పెద్ద పెద్ద గిన్నెలన్నీ సన్ సైడ్ మీద పెట్టేస్తాం కదా, సో దానివల్ల వాటి మీద కూడా డస్ట్ పడుతూ ఉంటుంది. మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఆ డస్ట్ అలానే ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పెద్ద పెద్ద గిన్నెలు ఏమన్నా ఉంటే మంచిగా ఒక డ్రమ్ తీసుకొని ఆ డ్రమ్లో వేసేసుకోండి. సో సన్ సైడ్ మీద పెట్టడం వల్ల డస్ట్ ఎక్కువైపోయి వాటికి తుప్పు పట్టడం తప్ప ఏమీ ఉండదు. నేనైతే యూజ్ చేయని చిన్న చిన్న గిన్నెలు పెద్ద గిన్నెలు అన్నిటిని కలిపి ఒక డ్రమ్ తీసుకున్నాము, ఆ డ్రమ్లో వేసేసాను. సో ఎప్పుడన్నా ఏదైనా కావాలి అంటే ఇంకా వెంటనే తీసేసుకొని క్లీన్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. పైన పెట్టడం వల్ల తుప్పు పట్టిపోతూ ఉంటాయి అనవసరంగా అనేసి సో అలా డ్రమ్ తీసుకున్నాము. నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే. అన్ని గిన్నెలు బయట పెట్టేసి ప్లేస్ లేకుండా అన్నీ ఇరికించి పెట్టుకోవడం కన్నా ఒక పెద్ద డ్రమ్ తీసేసుకొని అందులో వేసేసుకుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఇప్పుడు కబోర్డ్స్ ఉంటున్నాయి కాబట్టి కబోర్డ్స్లో పెట్టేస్తున్నారు. ఇన్ కేస్ కబోర్డ్స్ లేని వాళ్ళకి ఇది బెస్ట్. మీరు క్లీన్ చేసుకునేటప్పుడు గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్, సెల్ఫ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్, అలా డివైడ్గా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మంచి హైజీన్గా ఉంటుంది. సో వాటికి సపరేట్గా ఉంటే ఏ బాధ ఉండదు. నేనైతే టిష్యూస్ తీసుకున్నప్పటి నుంచి క్లాత్ యూజ్ చేయడం తగ్గించేసాను. సో టిష్యూ వల్ల మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది, మనం పడేసుకోవచ్చు వాటిని, ఎక్కువ డేస్ వస్తుంది కూడా అలా ఒక బంచ్ తీసుకుంటే.
మిక్సీని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ పెద్ద పని ఉండదు. సో దాని మీద పడ్డ స్టెయిన్స్ అన్నీ పిండి పట్టిన వెంటనే క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. లేట్ చేసామంటే అది మొత్తం డ్రై అయిపోయి సో మళ్ళీ వాటర్ పెట్టి తుడవాల్సి వస్తుంది. నేను స్టార్టింగ్లో కొంచెం బద్ధకించేదానమాట మిక్సీని క్లీన్ చేయడానికి. ఇప్పుడైతే వెంటనే క్లీన్ చేస్తున్నాను. ఎందుకు అంత పెద్ద పని పెట్టుకోవడం మళ్ళీ అనేసి. సో వెంటనే క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోద్ది. అండ్ నాకు మిక్సీ పెట్టేసుకోవడానికి ఇంకా ఈ డ్రమ్ము మంచిగా ప్లేస్ దొరికింది. సో కౌంటర్ టాప్ మీద పెట్టే పని లేకుండా ఈ డ్రమ్లో ఉన్న బౌల్స్ అన్నీ ఆల్రెడీ వాష్ చేసి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అందులో వేసేసాను. సో ఇంకా తీసే పని లేదు. పైన క్యాప్ కొంచెం డస్ట్ పట్టింది అనేసి వాష్ చేద్దామని సింక్లో వేసాను. ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ కింద ఓపెన్ ప్లేస్ ఉంది కదా, దాన్ని క్లీన్ చేయాలి. ఇంకా మనము సిలిండర్ని నార్మల్గా పెట్టేస్తాం కదా, సో అలా పెట్టకుండా దానికి సపరేట్గా స్టాండ్స్ ఉంటాయి. సో ఆ స్టాండ్ తెచ్చి పెట్టుకోవడం వల్ల కింద రస్ట్ పట్టకుండా ఉంటుంది. నార్మల్గా అయితే రస్ట్ పడుతుంది కదా తడి తగిలినప్పుడల్లా. సో అలా పట్టకుండా ఉండాలి. ఈజీగా మూవ్ చేయాలి అనుకున్నా మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఆ స్టాండ్ ఉంటే. మేము ఈ స్టాండ్ డీమార్ట్లో తీసుకున్నాము. ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మోస్ట్లీ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. స్టాండ్ వద్దు అనుకున్న వాళ్ళు క్లాత్ కానీ పరదా కానీ వేసి సిలిండర్ పెట్టండి. అప్పుడు కింద రస్ట్ రాకుండా ఉంటుంది. సో ఎవరైనా లేనప్పుడైనా మనం స్టాండ్ ఉంటే ఈజీగా మూవ్ చేసుకోగలుగుతాము. మా ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి. తమ్ముడు మాతో ఉంటున్నాడు కదా, సో అవసరం లేని బుక్స్ అన్నిటినీ బియ్యం బస్తాలో వేసేసి అక్కడ పక్కనే పెట్టేసాము. ఇంకా దాని కింద అక్కడ ఉంటే ఎటు మూవ్ చేయాల్సిన అవసరం ఉండదని. సో ఇంకేమన్నా కిరాణా సామాన్లు అలా ప్యాకెట్స్ ఉంటే కింద పెట్టేస్తాను అన్నీ. అలాగే డస్ట్బిన్ కవర్స్, ఇంకా సీల్ ఓపెన్ చేయని సర్ఫ్ ఎక్సెల్ కానీ విమ్ కానీ సో ఇలాంటి లిక్విడ్స్ ఉంటాయి కదా, అండ్ ఏవైనా ప్యాకెట్స్ అలాంటివి ఉంటే అన్నీ ఒక టబ్లో వేసేసి పెట్టేస్తాను. అంతా క్లీనింగ్ అయిపోయింది. సదరడం కూడా అయిపోయింది. ఇప్పుడు సింక్లో ఉన్న బౌల్స్ అన్నీ క్లీన్ చేయాలి. ఒకసారి కింద ఉన్న డస్ట్ అంతా ఊడ్చేసి క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. సో ఇంకా బౌల్స్ కూడా క్లీన్ చేస్తే మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 5 o'clock అయిపోతుంది ఇప్పటికే. సో మళ్ళీ హాల్ క్లీన్ చేయాలి, బాత్రూమ్స్ క్లీన్ చేయాలి, ఇంకా చాలా వర్క్ ఉంది.
కిచెన్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. అన్ని కవర్లే ఎక్కువ ఉన్నాయి ప్యాకెట్స్. సో వీటన్నిటిని ఇంకా డస్ట్బిన్ కవర్లో వేసేద్దాము. ఇల్లు క్లీన్ చేసినప్పుడు నాకైతే డస్ట్బిన్ కవర్స్ బాగా యూజ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కవర్స్ వెతుక్కునే పని ఉండదు. డస్ట్బిన్ కవర్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది. సో బౌల్స్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కిచెన్. ఇంకా హాల్లో క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. సో ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. సో నేనైతే ఇంక ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇన్ కేస్ కుదరకపోతేనే 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అంతే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.